నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అలాగే హెల్దీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు మన కిచెన్లో మీకు నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేంటంటే ఉప్మా పెసరట్టు అనమాట. ఉప్మా పెసరట్టుని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక లేట్ చేయకుండా ఈ ఉప్మా పెసరట్టుని ఎలా చేయాలో చూపించేస్తాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈ ఉప్మా పెసరట్టు చేయడం కోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 1.5 కప్పు వరకు పెసర్లు అయితే తీసేసుకుంటున్నాను. గ్రీన్ పెసర్లు ఉంటాయి కదండి, గుండు పెసర్లు, అవి తీసేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు వరకు రేషన్ రైస్ అయితే తీసుకోవాలి. రేషన్ రైస్ అయితే చాలా బాగుంటుందండి పెసరట్టు నార్మల్ రైస్ కంటే. ఇక్కడ అరకప్ అని చెప్పి ఫుల్ కప్ వేసింది అని అనుకుంటారేమో. ఇక్కడ చూడండి, సైజ్ చూపిస్తాను ఒకసారి. ఇదేమో ఫుల్ కప్ అనమాట, ఇదేమో హాఫ్ కప్ అనమాట. అందుకోసమే ఫుల్ అయితే వేసాను హాఫ్ కప్పుతో. నేను ఇప్పుడు పెసర్లు రైస్ వేసాను కదండి, ఓన్లీ పెసర్లతో కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే మినపప్పు కూడా యాడ్ చేయొచ్చు అనమాట, అలా కూడా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం అవి కూడా వీడియోస్ చేసేస్తానులేండి. వీటిని ఒక 3-4 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసి నానబెట్టి పెట్టేసేయాలి ఒక నైట్ మొత్తము. ఈరోజు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోండి, లేదు డిన్నర్ టైంకి చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ చక్కగా నానిపోయాయి. నానిన తర్వాత మరొకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, ఒక 1/2 ఇంచు వరకు అల్లం ముక్క, 1/2 స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసేసాను. వీటితో పాటే తగినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇవి మునిగేలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఇంకా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ ఒకసారి గ్రైండ్ చేసేకి సరిపోయింది. మరీ ఎక్కువ రోజులకుంటే పులిసిపోతుంది కదండి. నేనైతే 1 or 2 డేస్కి సరిపడా చేస్తూ ఉంటాను అంతే. తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి అయితే ఒకసారికి సరిపడా తీసుకుంటున్నాను. మిగతాది వేరొక గిన్నెలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని, వాటర్ అయితే ఏం అవసరం లేదండి, సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మరి చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోతుంది అంతే. కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవచ్చు. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ ఇక్కడ ఏం అవసరం లేవు. పిండి అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా ఉప్మా చేసేసుకోవాలి కదా. ఉప్మా కోసం అయితే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 1 కప్పు మనం రవ్వ తీసుకున్నాం అనుకోండి, 4 కప్పుల నీళ్ళు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 కప్పు రవ్వకి 4 కప్పులు. మీరు కావాలనుకుంటే 3.5 కప్ అయినా కూడా తీసుకోవచ్చు. అవి ఒక స్టవ్ మీద పెట్టేసేయండి. అవి హీట్ అయ్యేలోపు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసేసుకొని ఒక 2 వేసేసాను. కొంచెం కరివేపాకు అనమాట. వీటన్నింటినీ వేసి వేగనివ్వాలి. ఈ ఉప్మాని కూడా ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి. ఓన్లీ రవ్వ సపరేట్గా వేయించి చేస్తూ ఉంటారు, అలానే ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. నేనైతే ఇలా చేస్తానన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇలా చేసినా కూడా. అవి ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత 1 కప్ అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వేయించేసుకోవాలి. మళ్ళీ రవ్వ సపరేట్ వేయించి పక్కకు తీసి అలా లేకుండా ఇలా అయితే చేసేసుకోండి. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి రవ్వ వేయించేటప్పుడు. ఒకవైపు అయితే వాటర్ పెట్టాను, మరిగిపోతున్నాయి. మరొక వైపు అయితే ఈ రవ్వ వేయించేస్తున్నాను అనమాట పోపులో. రవ్వ వేగేలోపు వాటర్ కూడా బాగా కాగిపోతాయి. ఇంక ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత వేగిపోయిన రవ్వలోకి అయితే ఈ వాటర్ మెల్లమెల్లగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ వాటర్ చెప్పాను కదండి నేను, కావాలి అనుకుంటే మీరు 3.5 కప్ అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లూజ్గా ఉండడం కోసం ఒక 4 కప్పులు అయితే వేసాను. మళ్ళీ ఉండే కొద్దీ గట్టిగా అయిపోతుంది కదా. మీరు తినేదాన్ని బట్టి 3.5 నుంచి 4 వరకు వాటర్ అయితే తీసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే సరిపోతుందండి. లేదు అంటే ఇది బొంబాయి రవ్వ కదండి, చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఉప్మా అయితే ఇంత లూజ్గా వస్తే బాగా సరిపోతుంది అనమాట కరెక్ట్గా. దానికోసమే నేను ఒక 4 కప్స్ అయితే వాటర్ తీసుకుంటాను. పిండి రెడీ చేసేసుకున్నాం, అలాగే ఉప్మా కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా పెసరట్టు వేసేసుకోవడమే. దానికోసం స్టవ్ వెలిగించేసి ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిట అయితే మీరు మీ కడాయిని బట్టి మీరు పిండి అయితే తీసేసుకొని ఇందులో వేసేసి నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి.
ఈ ఉప్మా పెసరట్టులోకి అయితే అల్లం చట్నీ బాగుంటుంది, అలాగే పల్లీ చట్నీ కూడా బాగుంటుందండి. మేమైతే ఎక్కువగా పల్లీ చట్నీతో తింటూ ఉంటాము. అప్పుడప్పుడైతే అల్లం పచ్చడి, ప్లెయిన్ పెసరట్టులోకి అయితే అల్లం పచ్చడి చేసుకుంటూ ఉంటాం అనమాట, ఆనియన్ పెసరట్టులోకి. నేను అల్లం పచ్చడి కూడా వీడియో చేశానండి. పెసలు నానబెట్టకుండా పెసరట్టు చేసి అల్లం పచ్చడి వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేసేయండి. ఇంకా తర్వాత కావాల్సినంత ఉప్మా అయితే ఓన్లీ వన్ సైడ్ అయితే పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసి నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని రెండు వైపులా బాగా దోరగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి పెసరట్టు అయితే. మరి ఎక్కువ కాలకుండా అలాగని మరీ తక్కువ కాలకుండా కరెక్ట్గా కాల్చుకోండి పెసరట్టును అయితే. చూసారు కదండి, ఈ ఉప్మా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.